ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్ అండ్ అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే జూలై 3 స్టార్ట్ అవబోతుంది. అంటే 1 డే ఎర్లీ యాక్సెస్గా జూలై 2 మిడ్ నైట్ స్టార్ట్ అవుతుంది కదా. ఇయర్లోనే సెకండ్ బిగ్గెస్ట్ సేల్ అంటాను. కంపేర్ టు బీబీడీ సేల్స్ వస్తుంది మనకి సెప్టెంబర్ అక్టోబర్ టైంలో. దాంతో కంపేర్ చేసుకుంటే సెకండ్ బిగ్గెస్ట్ సేల్. నాకు ఇయర్లోనే అన్ని సేల్స్ నేను చూస్తూ ఉంటాను కాబట్టి కొంచెం డీసెంట్ ఆఫర్స్తో మన కొంచెం బీబీడీ సేల్ దగ్గరగా ఉన్న ఆఫర్స్ ఏదైనా ఉందంటే ఈ ప్రైమ్ డే సేల్ అని చెప్తా. ప్రైమ్ డే సేల్ కానీ ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్ కానీ. ఈ రోజు మనకు ఐఫోన్లో కొన్ని డీల్స్ రివ్యూ చేశారనమాట. దాన్ని డిస్కస్ చేసుకుందాము. అండ్ కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కూడా అమెజాన్లో డీల్స్ రివీల్ చేశారు. దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం, కొనొచ్చా కొనకూడదా అని చెప్పేసి. అండ్ ఐఫోన్స్ పైన కూడా ప్రైస్ హైక్ చేయబోతున్నారు. ఐఫోన్ 17 స్టార్టింగ్ ఫ్రమ్ 95,000 చెప్తున్నారు అనమాట. అది ఎప్పుడు హైక్ చేస్తారు, ఏ డేట్లో అనౌన్స్ చేస్తారు అనేది మనకైతే తెలియదు. కాకపోతే ట్విట్టర్లో వైరల్ అవుతున్న న్యూస్ అనమాట. దాని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా ఎవరో డిస్కస్ చేసుకుందాం. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. గైస్, వీడియోలో కింద చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఐఫోన్స్, నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, నిన్నైతే జెప్టోలో వచ్చేసి 500 రూపీస్ వర్త్ ఉన్న ఐస్ క్రీమ్స్, ఆల్మోస్ట్ 7 to 8 ఐస్ క్రీమ్స్ అనమాట. ఒకటి 8 రూపీస్ 7 రూపీస్ ఉన్న ఐస్ క్రీమ్స్ 1 రూపీకి వచ్చింది. ఒక కూపన్ కోడ్ వేసేసి గ్లిచ్ అయ్యి జెప్టోలో మాత్రం. ఇలా జెప్టోలో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్లో ఏ డీల్ వచ్చి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మన మిస్టర్ టికెట్ టెలిగ్రామ్ ఛానల్లో. అంటే ఏంటంటే అందరిలాగా 100 డీల్స్ నేను పోస్ట్ చేయను అనమాట. ఒక రోజుకి 4 లేదా 5 డీల్స్ మాత్రం ఉంటుంది. మీకు స్పామ్ ఉండదు. సేల్స్ టైంలో మాత్రం జాయిన్ అవ్వండి. మీ టైంలో మ్యూట్ చేసి పెట్టుకోండి. ఈసారి జాయిన్ అవ్వండి. మీకు తెలుస్తుంది మన డీల్స్ ఛానల్కి అదర్ డీల్స్ ఛానల్ ఉన్న డిఫరెన్స్ ఏంటని తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటారు, ఒకసారి చెక్ చేసి చూడండి. ఫస్ట్ ఐఫోన్ డీల్స్ ఈ గోల్డ్ సేల్స్ మనకు వచ్చేసి ఐఫోన్ 17 వచ్చేసి 71,000కి అయితే వస్తుందన్నమాట. విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని బేస్ చేసుకుంటే. ఇంకే 71, 72కి వచ్చిందంటే మాత్రం ఐఫోన్ 17 వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్తాను. ఆల్మోస్ట్ నియర్లీ ఒక 9 to 10 మంత్స్గా ఈ స్మార్ట్ ఫోన్ నేను యూస్ చేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ డీలే. నేనైతే మాత్రం ఈ ప్రైస్ బ్యాకెట్లో OnePlus 15, IQ15 ఈ స్మార్ట్ ఫోన్స్ అని స్కిప్ చేసి ఐఫోన్ 17 తీసుకుంటా. బికాస్ ఆఫ్ రిలయబిలిటీ, యాపిల్ ఎకో సిస్టము, ఇవన్నీ బెటర్ అనమాట కంపేర్ టు ఆ ఫోన్స్. ఆ ఫోన్స్ చెత్త ఫోన్స్ అని నేను చెప్పను. బట్ మనం పే చేస్తున్న ప్రైస్కి అంత వాల్యూ ఫర్ మనీ కాదని నా ఒపీనియన్. అది OnePlus 15 కావచ్చు, IQ15 కావచ్చు. సో నాకు అయితే ఐఫోన్ 17 చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నా ఒపీనియన్. ఆ ప్రైస్ బ్యాకెట్లో 72కి మీకు వచ్చిందంటే, ఇన్ కేస్ ప్రైస్ అవ్వకుండా ఉంటే, మీరు ఫోన్ కొనాలి అనుకున్న ఐఫోన్ 17 కోసం బీబీడీ సేల్ నేను కొంటానని వెయిట్ చేస్తుంటే వెయిట్ చేయొద్దండి. ఇప్పుడే కొనుక్కున్నాను మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఐఫోన్ 17 Pro వచ్చేసి 1,13,000కి, అంటే 1,12,900 వస్తుంది అనమాట ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్లో. అదే ఐఫోన్ 17 Pro Max చూసుకుంటే 1,25,000 వస్తుంది అనమాట. సో మీరు కనుక ఐఫోన్ 17 Pro కానీ Pro Max కానీ కొనాలనుకుంటున్నా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ టైం, దిస్ ఇస్ ద బెస్ట్ డీల్ అని చెప్తాను. ఎందుకంటే ఇదేం మరీ కార్డ్ ఆఫర్ చేసి భయంకర ప్రైస్ డ్రాప్ 10,000, 5,000 ప్రైస్ డ్రాప్ అయింది నేను చెప్పను. కాకపోతే ప్రైస్ హైక్ అవ్వడానికి చాలా హై ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడమే బెటర్. మీరు కొనే ప్లాన్ బీబీడీ సేల్ పెట్టుకున్నా కూడా దాన్ని డెనే చేసి ఇప్పుడు కొనుక్కోవడానికి మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఐఫోన్ 17 Pro కానీ 17 Pro Max కానీ. ఈ ఐఫోన్ 17 సిరీస్ మీరు కొనాలనుకుంటే ఈ ఐఫోన్స్ మాత్రమే కొనండి. మీరు కొనకూడని కొన్ని డీల్స్ చెప్తాను, దాన్ని నోట్ చేసుకోండి. ఐఫోన్ 8 వచ్చేసి 96,000కి వస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనద్దంటానంటే 2026 నాటికి అసలు మీకు స్లిమ్ ఫోన్ కావాలి, మీరు ఒకరోజు 2 సార్లు 3 సార్లు ఛార్జింగ్ పెట్టుకుంటారంటే మీకు పెద్ద ప్రాబ్లం కాదు. కానీ మీరు అన్ని ఏం తెలుసుకోకుండా ఐఫోన్ నేను కొనుక్కుంటా, కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది కదా, బాగుంటుంది కదా, అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా అన్నీ వస్తుంది కదా అని చెప్పి ఐఫోన్ 8 మీరు కొనుక్కుంటారంటే మీరు మోసపోతారు. కాబట్టి అందరికీ ఈ స్మార్ట్ ఫోన్ కాదు. మీరు అన్ని తెలుసుకుని కొనుక్కుంటే ఓకే. కానీ కాకపోతే నేను మేజర్ ఆఫ్ ది పీపుల్ని ఈ ఫోన్ అవాయిడ్ చేసుకోమంటాను. నెక్స్ట్ ఐఫోన్ 17 అండ్ ఐఫోన్ 16 ఈ రెండు కూడా అవాయిడ్ చేసుకోమంటా. ఐఫోన్ 17 చూసుకుంటే 61,000 వస్తే ఐఫోన్ 16 వచ్చేసి 56,000కి వస్తుంది అనమాట. ఈ రెండు కూడా ఎందుకు అవాయిడ్ చేసుకోవాలంటే ఈ రెండిట్లో కూడా డైనమిక్ ఐలాండ్ రాదు, నాచ్తో వస్తుంది అనమాట. అది మేజర్ రీజన్. అది కాకుండా 60 Hz డిస్ప్లే 2026 నాటికి మనం యూజ్ చేయలేం. లేదు నాకు ఐఫోనే కొనాలి, నా దగ్గర 60,000 ఉందనుకుంటే ఐఫోన్ 16 తీసుకోమని నేను చెప్పను. దానికైనా బెటర్ ఐఫోన్ 17 10,000 ఎక్స్ట్రా పెడితే మనకి ఐఫోన్ 17 వస్తుంది 70,000, 71,000-72,000 దగ్గర మనకు వస్తుంది అనమాట. దాన్ని తీసుకుని బెటర్. లేదు నా దగ్గర 60,000 దా ఉంది, నేను ఐఫోన్ దా తీసుకోవాలంటే ఐఫోన్ 17 కానీ 16 కానీ అవాయిడ్ చేసుకొని ఐఫోన్ 16 60,000 వస్తుంది అనమాట. 59,900 వస్తుంది మన ఫ్లిప్కార్ట్ గోల్డ్ సేల్స్లో. అది తీసుకోవడం బెటర్. బట్ దానికి కూడా అందుకే రికమెండ్ చేయను. నా దగ్గర 60,000 ఉంది, నేను తీసుకుంటానంటే ఆ పైన మీ ఇష్టం, తీసుకోవచ్చు. ఐఫోన్ 16 మాత్రం. నెక్స్ట్ ఐఫోన్ 16 Plus 74,000కి వస్తుంది అనమాట. 74,000 పెట్టి ఐఫోన్ 16 Plus తీసుకోవడం కన్నా ఐఫోన్ 17 తీసుకోండి 71,000, 72,000 పెట్టి. దాంతో ఐఫోన్ 16 Plus వచ్చేసి ఆ బేస్ వేరియంట్ వస్తుంది అనమాట 74,000కి, 128GB వేరియంట్. అదే మీరు ఐఫోన్ 17 72,000 పెట్టి తీసుకుంటే లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయినా 2 వస్తుంది అనమాట. ఈ పై మీకు కష్టం గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ ఐఫోన్ 16 Plus రేంజ్కి మ్యాచ్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. బ్యాటరీ లైఫ్ ఐఫోన్ 16 Plusలో బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి. 120Hz డిస్ప్లే, సెంటర్ స్టేజ్ కెమెరా, ఇవన్నీ మీకు బెనిఫిట్స్ అనమాట. 2,000 తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది.
ఏంటి 74,000 పెట్టి ఐఫోన్ 16 ప్లస్ తీసుకోవడం కన్నా 72,000 పెట్టి ఐఫోన్ 17 తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో ఖచ్చితంగా ఎవరన్నా కొనే పనిగా ఉంటే ఐఫోన్ 17 మాత్రమే కొనండి అని మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ద చీపెస్ట్ ఆప్షన్ ఐఫోన్ 15 50,000 రూపాయలకి అంటే 49,900 అయితే అవైలబుల్గా ఉందన్నమాట. దీన్ని కూడా అవాయిడ్ చేసుకోండి, ఇప్పుడు కొనొద్దండి. మాక్సిమం ఆఫ్ ది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కావచ్చు, 160Hz డిస్ప్లే కావచ్చు, ఈ 2026 నాటికి మన మధ్యలో ఐఫోన్ 15 సర్వే అవ్వలేదన్నమాట. వద్దని చెప్తా ఐఫోన్ 15 యాజ్ ఆఫ్ ను. తీసుకుంటానంటే ఇంకా మాకు చీపెస్ట్ ఆప్షన్ ఐఫోనే కావాలి అంటే ఇంకా మీ ఇష్టం, బట్ నేనైతే అవాయిడ్ చేసుకోమంటా. నేను కొనమనేది ఒకటే, మీకు 3 ఆప్షన్స్ ఐఫోన్స్లో: ఐఫోన్ 17, 17 Pro, 17 Pro Max. మీరు ఐఫోన్స్లో కొనాలనుకుంటే రిమైనింగ్ అన్ని కూడా ఎక్సెప్షన్స్ మీకు ఇచ్చిండాను, దాని ప్రకారంగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంక ఇది కాకుండా అదర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్లో నాకు 2 మంచి డీల్స్ అనిపించింది. ఒకటి సామ్సంగ్ S25 అల్ట్రా, మంచి డీల్, ఒక సంవేర్ అరౌండ్ 80,000 దగ్గర మనకు అవైలబుల్ వస్తుందన్నమాట అమెజాన్లో. ఇది కాకుండా మనకి OnePlus 13 50,000 రూపాయలు నా దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ పైగా ఈ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నా. 50,000 రూపాయల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్, అది 100% చెప్తాను. సో 50,000 దగ్గర మీరు తీసుకోవాలనుకున్న OnePlus 13 తీసుకోండి. 80,000 దగ్గర మీరు తీసుకోవాలనుకున్న S25 అల్ట్రా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆండ్రాయిడ్లో యాజ్ ఆఫ్ బెస్ట్ డీల్స్. సో డీల్స్ రివీల్ అవుతున్నప్పుడు ఎవ్రీ డీల్ పైన నేను ఖచ్చితంగా ఒక కంక్లూడ్ ఇస్తాను, కొనొచ్చా కొనకూడదు అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీకు ఈ సేల్లో ఏ ఐఫోన్ కొనాలి, ఏ ఐఫోన్ కొనకూడదని క్లిస్టల్ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సరన్ సనిగా జై హింద్.